హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జెడ్పిహెచ్ఎస్ పేరూర్ 1950 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ స్కూల్లో మన 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత హై స్కూల్ కోసం మరికెళ్ళు, ఆత్మకూర్ వెళ్ళి 10th క్లాస్ కంప్లీట్ చేసి టీచర్గా ఉద్యోగం పొంది పేరూరు స్కూల్లో 2 పర్యాయాలు ఉపాధ్యాయుడిగా, తెలుగు పండిత్గా పనిచేసి సేవలు అందించి ఊరి పెద్దలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అనుసంధానంగా ఉంటూ మన పేరూరు స్కూలు అభివృద్ధికి, పేరూరు స్కూల్లో ఉన్న విద్యార్థుల విజ్ఞానాన్ని పెంచడానికి, మంచి స్కూల్గా పేరు తీసుకురావడానికి, అలాగే ఎన్నో మండలాల నుంచి, ఎన్నో గ్రామాల నుంచి పేరూరు స్కూల్కు అనుసంధానంగా ఉన్న హాస్టల్ వార్డన్గా కూడా కొంతకాలం విధులు నిర్వహించి మనందరికీ సేవలు, మన ఊరికి, మన విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా మనకు సేవలు అందించిన వ్యక్తి. ఆ క్రమంలో నర్వ, ఆత్మకూరు, దుప్పల్లి, కౌకుంట్ల, పెబ్బేరు తదితర చోట్ల ఉపాధ్యాయుడిగా, ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన ఒక వ్యక్తి మనం అందరం చూడబోతున్నాం. మన గురువు గారు అనమాట, మనందరికీ గురువు గారు. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆయన ఎవరో. పిన్నంచెర్ల రామరెడ్డి సార్ పేరూరులో పుట్టి పేరూరులో ప్రాథమిక విద్య కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత 2 పర్యాయాలు మన టీచర్గా మన స్కూల్లో పనిచేసిన సార్ను March 15th నైట్ సార్ ఇంటికి వెళ్ళి పేరూరులో పూర్వ విద్యార్థులమంతా కలిసి సన్మానించుకొని డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుతున్న సందర్భంగా మీరు మన స్కూల్కు వచ్చి స్కూల్లో కూర్చొని మీ ఎక్స్పీరియన్స్ను మా పూర్వ విద్యార్థులందరికీ వివరించాలని మేము కోరిన మేరకు సారు 16th మార్నింగ్ పేరూరు స్కూల్కి వచ్చి తన అనుభవాలను ఈ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట. ఇక ఎందుకు ఆలస్యం, సారు మాటల్లోనే తన జ్ఞాపకాలను, తన అనుభవాలను మనమందరం ఈ ఛానల్ ద్వారా విందాం. మరియు ఇక్కడ వచ్చినటువంటి మీటింగ్ ఆహ్వానించినటువంటి వారు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ముఖ్యంగా పాఠశాలలో ఈ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసినందుకు అనుమతించిన ప్రధాన ఉపాధ్యాయుల వారికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు చిరంజీవి ఆల నరేందర్ రెడ్డి, తర్వాత శ్రీను వెంకటయ్య, తర్వాత సురేష్ వీళ్ళందరూ నా యొక్క శిష్యులే. అందరూ వారందరూ నాకు ఆరోగ్యం బాగాలేకుండా కూడా ఇంటికి వచ్చినందుకు వారికి నేను కూడా రెస్పాండ్ కావాలనే ఉద్దేశంతో వచ్చాను. అయితే నా యొక్క అనుభవాలు చెప్పమన్నారు. అయితే నా గురించి ఇక్కడ వీళ్ళ అందరికీ కూడా తెలుసు. నేను మొదలుగా HGBT ట్రైనింగ్ చేసి ఉపాధ్యాయ వృత్తిలో వచ్చాను. కొన్నాళ్ళు ముత్యాలంపల్లి వల్లెలో టెంపరీగా 6 నెలలు చేసి BScలో సెలెక్ట్ అయ్యి పూజ్యులు KK రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో నేను ఈ పాఠశాలకు వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనే ఉపాధ్యాయుల్ని ఇక్కడ వాళ్ళ ఊరికి దగ్గర వేకెన్సీలో ఆయన్ను ట్రాన్స్ఫర్ చేయించి ఇక్కడ వచ్చాను. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత దాదాపు 8 సంవత్సరాల వరకు ఇక్కడ పనిచేశాను HGTగా. అయితే ఆ కాలంలో HGTగా పనిచేసినటువంటి కాలంలో మరి అందరూ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా నిన్ను ఊరికి పంపిస్తున్నాను కానీ నాకు చెడ్డ పేరు రాకూడదు, మన ఊరికి చెడ్డ పేరు రాకూడదు అని ఒకటే మాట చెప్పారు చైర్మన్ గారు. అదే ఉద్దేశంతో మరి అందరినీ కలుపుకొని, ఎవరేమి పొరపాట్లు జనరల్గా జరుగుతుంటాయి, ఒకరినొకరు ఉపాధ్యాయులు కానీ పిల్లలు కానీ అయినా అందరినీ సంపాదించుకుంటూ ఈ పాఠశాలను అభివృద్ధి దిశలో నడపాలనేటువంటి ప్రయత్నం చేశాను. ముఖ్యంగా నా క్యారియర్కి అంతా కూడా ఈ పాఠశాల ముఖ్యం. ఇక్కడనే ఉండి చదువుతూ ఇంటర్మీడియట్ అప్పుడు PUC ఉండేది, PUC పాస్ అయినాను. తర్వాత MA కూడా ఇక్కడి నుంచే, ఈ స్కూల్ నుంచే పాస్ అయినాను. ఇది స్టడీకి చాలా అనుకూలమైనటువంటి స్థలం ఇది. అయితే నాతో పాటుగా నా మిత్రులు కూడా రాజేశ్వరని, లక్ష్మణ్, రామని ఉపాధ్యాయులు, వాళ్ళు కూడా ఇంటర్ చేశారు. 1 సంవత్సరం తేడాతో రాజేశ్వరుడు MA పాస్ అయ్యాడు.
ఇద్దరికేమో ఒక్కరికి సెకండ్ క్లాస్ వచ్చింది, మాకు రాలే, 1-2 మార్కుల్లో పోయింది. మళ్ళా ప్రయత్నం చేస్తే కూడా అంతే, 1 మార్కు తేడాతో వచ్చింది. ఇంకా వదులుకొని అంతట్లోనే నాకు ప్రధాన ఉపాధ్యాయుడిగా ప్రమోషన్ వచ్చింది. అది స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో తెలుగు పండిట్గా నేను BA లిటరేచర్ తెలుగు, MA కూడా తెలుగే. ఆ దృష్టితోనే ఆ ట్రైనింగ్ ఉన్నందువల్ల నేను ఈ పాఠశాలకు మళ్ళా మరి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి పెద్దగూడెం పెబ్బేరుకి వెళ్ళాను. అది కూడా చైర్మన్ గారి యొక్క చలువనే. ఎక్కడో ఇంటీరియర్ ప్లేస్ అయితే అక్కడ నేను పోలేను అని కోపం చేసి, అయినా మరి రోడ్డుకు దగ్గర ఉంది కానీ చాలా దూరం అయితే పోతాం అంటే ఎంత దూరమైనా పోతాం అని చెప్పి ఇక్కడికి మళ్ళా ట్రాన్స్ఫర్లో ఇక్కడికి వచ్చేసాను పెద్దగూడెం నుంచి. ఇట్లాగా పెద్దగూడెం కాదు, పెబ్బేరు నుంచి. ఇక్కడ మళ్ళా 4-5 సంవత్సరాలు తెలుగు పండిట్గా చేసి తర్వాత మరి ఇక్కడి నుంచి కాశీపాండ్యన్ పీరియడ్లో ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు నాకు మద్దూరుకు ట్రాన్స్ఫర్ వచ్చింది. మద్దూరుకి వెళ్ళిపోయాను. మద్దూరు నుంచి మళ్ళీ ప్రయత్నం చేసుకొని మ్యూచువల్ మీద ఆక్టోపూర్ వచ్చిన. ఆక్టోపూర్లో 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళీ కౌకుంట్లకు వచ్చాను. కౌకుంట్లో దాదాపు 7 సంవత్సరాలు చేసిన. అక్కడి నుంచే నాకు హెడ్ మాస్టర్ ప్రమోషన్ 1987 అనుకుంటా, 7లో వచ్చింది. అయితే అక్కడి నుంచి నర్వకి వెళ్ళిన, ఇంటీరియర్ ప్లేస్ అయినా పోతా అని చెప్పి వెళ్ళినాను. అక్కడ మంచి ఆ స్కూలు మంచిదే, కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అంటే ఆ ఏరియా కూడా నాకు బాగా తెలుసు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గోవిందరెడ్డి అని ప్రిన్సిపాల్, BEd కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండే. అయితే ఆయన చాలా నాకు ముఖ్యంగా గురుతుల్యుడు. ఎందుకంటే ఆయన సలహా ప్రకారంగానే నేను MA తెలుగు రాశాను. ఏం కాదు, కష్టపడే మన భాష కాబట్టి రాయి, తప్పకుండా నీకు మరి ఏం డౌట్ వచ్చినా నా దగ్గరగా నేను చెప్తా అన్నాడు. అయినా సాధ్యమైనంత వరకు అంత దూరం పోలేదు కాబట్టి ఇక్కడనే రాసుకొని ఇక్కడి నుంచి పాస్ అయినాం. తెలుగులో మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయన్నాడు. మళ్ళీ ప్రయత్నం చేస్తే 1 మార్కు తక్కువ వచ్చింది. అప్పుడేమో 3 మార్కులు తక్కువ వచ్చినాయి, ఇప్పుడు 1 మార్కు తక్కువ వచ్చింది. దాంతో సరేలే ఉండనని చెప్పి ఇక హెడ్ మాస్టర్ ప్యానల్లో వచ్చింది లిస్టు. దాంతోపాటు అకౌంట్ టెస్టులు, డిపార్ట్మెంట్ టెస్టులు అన్నీ కూడా పాస్ అయి ఉన్నా ఆల్రెడీ. అందుకొరకు నాకు ఇమ్మీడియట్గా ప్రమోషన్ వచ్చింది, వెళ్ళిపోయినా. అయితే ఇట్లా ప్రమోషన్ మీద నర్వకి వెళ్ళిపోయినా. నర్వ నుంచి ఒక 2.5 సంవత్సరాలు చేసి ఆత్మకూరుకు వచ్చిన. మళ్ళీ నర్వ నుంచి ఆత్మకూరు కాదు, తుప్పల్లి, డైరెక్ట్ తుప్పల్లికి వచ్చిన. తుప్పల్లిలో 7-8 సంవత్సరాలు హెడ్ మాస్టర్గా పనిచేసినాను. అక్కడ చాలా పనులు కూడా జరిగినాయి. ఆ కాంపౌండ్ కానీ, దుప్పల్లి కాంపౌండ్ కానీ, ఆ చెట్లు కానీ, తర్వాత లాస్ట్ వరకు మంచి రిజల్ట్స్. ప్రతి సంవత్సరం 1995 రిజల్ట్స్, 5-6 ఏళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకొని DO గారు, గజెట్ ఇన్స్పెక్టర్ గారు రమ్మంటే వెళ్ళిపోయాను. మీ స్కూల్కు ఇంగ్లీష్ మీడియం ఇస్తాము, మేనేజ్ చేస్తావా అన్నాడు. సార్ మీరు ఇవ్వండి, నా గురించి మీరు నర్వల్లో చూసిండ్రు కదా ఇన్స్పెక్షన్ అంటే, సరే అని చెప్పి ఆయన రికమెండేషన్తో ఇంగ్లీష్ మీడియం కూడా చేశాం. అక్కడ ఇంగ్లీష్ మీడియం చేసిన తర్వాత 1.5 సంవత్సరానికి అక్కడి నుంచి నాకు రిటైర్మెంట్ డేట్ దగ్గర వచ్చింది. 2004లో అక్టోబర్ 31కు 12th కానీ ఆ మంత్ ఎండింగ్ వరకు ఉంటాము మేము అక్కడ. ఆ ఎండింగ్లో అక్కడ నుంచి ఫంక్షన్ చేశారు. చాలా మంచిగా చేశారు. వాళ్ళందరి ఆ ఫంక్షన్ గుర్తు ఒక్కసారి చేసుకుంటే మనసంత ఆనందం అవుతుంది. ఇంకొక దినమన్నా ఆయుస్సు పెరుగుతుందని అనుకుంటున్నాను నేనైతే. అంచేత గురువులను సత్కరించే విధానం ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత చక్కగా చేశారంటే అంత మంచి వాళ్ళు. దుప్పల్లిలో కూడా కొంతమంది 1-2 మాత్రం పరిచయం ఉంది. ఎందుకంటే దుప్పాలి రంగారెడ్డి అక్కనే కేకే రెడ్డి గారి భార్య. అట్లా ఆ పరిచయంతో అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళేది. డాక్టర్ మసూన్ రెడ్డి ఆమె కుమారుడు ఉండే. ఇంకా అట్లా పరిచయం నుంచి అక్కడ పోతే అందరూ సార్ వచ్చిందంటే వచ్చిండ్రు, కలిసిండ్రు. అందరి సహకారంతో చక్కగా సాగింది. ఏదే కానీ పని నా ఉద్దేశంలో అందరి సహకారం ఉండాలి. అందరి సహకారం ఉండాలంటే ఆ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కూడా ఉపాధ్యాయులతో సహకార భావంగా ఉండాలి. వాళ్ళ కష్టాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము తొలగించాలి.
ఆర్థికంగా కానీ, తర్వాత వృత్తిపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్నింటిలో కూడా మనం సహకార భావంతో ఉంటే తప్పనిసరిగా ఈ ఇన్స్టిట్యూషన్ బాగుపడుతుంది, చక్కగా పనిచేస్తారు. అయితే చిన్న ఎగ్జాంపుల్, అక్కడ ఒక టీచర్ కొత్తగా అపాయింట్మెంట్ లేడీ టీచర్ బయాలజికల్ సైన్సెస్ వచ్చింది మా దగ్గరికి. చిన్న పిల్లవాడిని 2 నెలలు కూడా లేడు, ఎత్తుకొని వచ్చింది. సరే అని చెప్పి ఆమెకు 2 పీరియడ్లు, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఇచ్చి మిగతా పీరియడ్లు ఇక నేనే పోతుంది. ఎందుకంటే బయాలజికల్ సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ సైన్స్ కూడా చెప్పేవాడిని నేను. అయితే అట్లా 2 పీరియడ్లు ఒక నెలల వరకు ఇచ్చిన తర్వాత ఆమె వాళ్ళ బంధువులు ఆమెను తీసుకొచ్చుకున్నది, ఎంబడి పిల్లల్ని ఎవరు తీసుకొచ్చి ఆమె ఉండి ఆమెకు సాయంత్రం 4 గంటలకే పోతానంటే పొమ్మని చెప్పిన. నేను ఎవరు వచ్చినా చెప్పుకుంటాను, మీరు వెళ్ళండి, మీ పర్ఫార్మెన్స్ నాకు తెలుసు కాబట్టి చెప్పుకుంటాను మరి అంటే ఆమె వెళ్ళిపోయింది. అట్లా వెళ్తుంటే పిల్లవాడు 5-6 నెలలు అయిన తర్వాత రెగ్యులర్గా చాలా మంచి టీచర్. వాడి ఎంత ఉంటుందంటే ఎక్స్ప్రెషన్ క్లాస్కి పోయి వింటే మరి అంత చక్కగా అనిపడేది. నాకే మరి అది అంత స్వీట్గా అనిపడేది, అంత మంచి అండర్స్టాండ్ అయ్యేది. అయితే అటువంటి టీచర్ ఆమె చాలా చక్కగా పనిచేసింది. మళ్ళీ యాక్టివిటీస్ సైన్స్కి సంబంధించినటువంటివి అన్ని విధాలు. అట్లా ఉపాధ్యాయులు కష్ట సమయంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా గమనించి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వాళ్లకు సహకారం చేయాలి తప్పనిసరిగా. ఏ ఇన్స్పెక్టర్ వచ్చినా మనకు వారికి నచ్చజెప్పేటువంటి అధికారం అనండి, లేకపోతే చొరవ అనండి మనకు తప్పనిసరిగా ఉంటుంది ఆఫీసర్లతో మనకు. అంచేత అట్లాగా నడిపినాం. అయితే అంతా కూడా నా క్యారియర్ బయట ఇది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి 1966లో ఇక్కడ వచ్చాను నేను ముత్యాలపల్లి. తర్వాత ఇక్కడ వచ్చి ఎడ్జిటీకి జాయిన్ అయ్యి ఇక్కడ ఉండి చేశాను. అయితే అప్పుడు ఇంకా కేకిరెడ్డి గారి కుమారుడు అన్న అని పిలుస్తుంటే నేను, సారు చాలా స్కూల్ విషయాలన్నీ నన్ను అడిగేది. స్కూల్ విషయాలు అడుగుతుందో పాటు ఆయన నైజం ఏంటంటే, వాళ్ళకు ఏ సౌకర్యం తక్కువైనా నాకు చెప్పు, నేను అరేంజ్మెంట్ చేస్తా అన్నాడు. ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే అన్నీ గమనించి వాళ్ళ విషయాలను హెడ్ మాస్టర్తో చెప్పి, నేను హెడ్ మాస్టర్ కూడా ఫోన్ చేస్తా కావాలంటే చెప్పి వాళ్ళని వదిలేసేమన్నారు. అట్లా ఆ విధంగా అందరినీ కలుపుకొని నేను గ్రామస్తుని కదా అనేటువంటి ఉద్దేశంతో ఉండకుండా వారితో మరి కొంతమంది గ్రామాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎట్లుంటారంటే చాలా మరి నేను గ్రామస్తుని కదా అనేటువంటి ఒక భావం, చిన్నవాళ్ళ అంటే తక్కువ, అంటే వాళ్ళ పట్ల న్యూనతా భావం, అంటే తక్కువ భావం ఉండేది. అట్లా అటువంటిది కూడా ఎదుర్కొన్నా నేను. ఎక్కడ పెబ్బేరులో కొత్త వచ్చినప్పుడు కొత్త వాళ్ళని చూసి లోకల్గా ఉండేటువంటి ఒక ఎడ్జిటీలే ఇద్దరు ఎదుర్కొంటే ఏమీ వాళ్ళది సాగలేదు. హెడ్ మాస్టర్ మిగతా స్టాఫ్ అంతా అందరం కలిసిమెలిసి ఉన్నందువల్ల మేము అన్నీ చేసాము. మొత్తం మీద ఏం చేస్తే వాళ్ళు చక్కవుతారు అనేటువంటిది మేము ఆలోచించుకొని ఆ విధంగా వాళ్ళు కూడా చివరికి అన్న మాది పొరపాటు, మాదే తప్పు ఇది అని. ఇక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక పిల్లవాడు సొమ్మ వచ్చి కింద పడిపోయాడు, మూర్ఛ. ఎవరు ఆ పిల్లని పట్టుకొని చేయరు, ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకుపోవాలి, ఇంజక్షన్స్ ఇప్పించాలి. హాస్పిటల్ దాదాపు పెబ్బేరు స్కూల్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది రోడ్డు. ఆ రోడ్డుకు ఆ పిల్లవాడిని ఎవరు తీసుకుపోలేదు. నేను తీసుకొని పోయి ఎత్తుకున్నా, భుజాలు వినేసుకొని రన్నింగ్ చేస్తూ జొన్న చెట్ల అడ్డంగా పడి పోయి ఆ పిల్లవాడిని జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ అని ఇంకొక అర్ధగంట ఏంటి పిల్లవాడు బతికే పరిస్థితిలో లేకుండే, చాలా మంచి ప్రయత్నం చేసినారండి అన్నాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళలో మార్పు వచ్చింది. సార్ ఇంత మంచి సేవ చేస్తాం, మన పిల్లల్ని బతికించింది కదా అనేటువంటి భావం చేత సార్ ఏమనుకోకుండా ఇంతవరకు జరిగింది, మేము కూడా అందరం కలిసిమెలిసి ఉన్నాం కదా. చాలా సంతోషం సార్, మీరు వస్తే ఆల్వేస్ వెల్కమ్, మనం అంతా కలిసి ఉండాలి, అట్లయితేనే పని అవుతుంది. ఆ గ్రౌండ్ కానీ, స్కూల్లో కానీ, వాలీబాల్, కబడ్డీ, గేమ్స్ అన్నీ. గేమ్స్ లేకుండా నేనే ఇన్ఛార్జ్గా గేమ్స్ కండక్ట్ చేశాను. అక్కడ గేమ్స్ అంటే నాకు ఇష్టం. ఇక్కడ కూడా అంతే, నేను గేమ్స్ కండక్ట్ చేసేది. అప్పుడు క్లర్క్ లేడు ఇక్కడ ఈ పాఠశాలలో. ఆ క్లర్క్ వర్క్ అంతా కూడా నేనే చేసేవాడిని. ఎందుకంటే ఆ పనిలో నాకు కొంత అనుభవం ఉన్నందువల్ల ఇంకా ఏ స్కూల్కి పోయినా అక్కడ క్లర్క్ లేకపోతే రికార్డ్స్ కానీ, సర్వీస్ బుక్స్ కానీ,
తర్వాత అన్ని స్కూల్కు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ కరస్పాండెన్స్ కూడా అన్నీ కూడా హెడ్ మాస్టర్ గారికి రాసి పెడితే వారు కరెక్షన్ చేసిన తర్వాత నేను ఫేర్ కాపీ చేసేవాడిని. అట్లా ఫేర్ కాపీ చేసి దాన్ని కరస్పాండెన్స్ నిర్వహిస్తూ పాఠశాలల నుంచి ఏమాత్రం రిమార్క్ లేకుండా మేమంతా చూసుకున్నాం. గైటెడ్ హెడ్ మాస్టర్ గారు వచ్చినప్పుడు కూడా గైటెడ్ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు కూడా స్కూల్ అంతా విజిట్ చేసి చాలా చాలా చక్కగా మెచ్చుకొని పోయినాడు. ఒకటి రెండు ఇద్దరు టీచర్స్ను సోషల్ స్టడీస్ అని చాలా ఇంట్రెస్ట్, నేనే చెప్పేవాడిని సోషల్ స్టడీస్. నా క్లాస్ వచ్చి చూసి 10th క్లాస్ చూసినాడు. చూసి ఏమనలేదు, మీటింగ్లో చెప్తున్నాడు, మీరు ఇట్లా చేస్తే బాగుంటుండే, ఇట్లా చేస్తే బాగుంటుండే. ఒకటి రెండు మ్యాప్ రీడింగ్ కానీ, తర్వాత పిల్లలు కూడా ఆ క్లాసులు ముందర పెట్టుకొని వాళ్ళు నీవు చూపించినప్పుడు అదే ప్లేస్లో చూస్తే బాగుండదు, ఈ 2 సూచనలే చేసినారు. మిగతాంతా ఓకే, మంచిగా మేనేజ్ చేసుకోండి, అంతా బాగున్నది స్కూల్ అని మెచ్చుకొని పోయినాడు. ఎవరంటే జ్ఞానస్వరూప్ అని ఉండేవారు నాన్నపేటలో, తెలుసు కానీ ఓ జ్ఞానస్వరూప్ ఆయన వచ్చి, ఆయన అంటే ఆయన వస్తే స్కూల్కి వస్తే భయపడతారు అందరూ, అంతా స్ట్రిక్ట్ ఫెలో ఆయన. చాలా చక్కగా అని చెప్పి మంచిగా మాట్లాడి వెళ్ళిపోయిండు, విడిచిపెట్టేసాం మేము. ఇట్లా అందరి కోఆపరేషన్తో అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో హెడ్ మాస్టర్ గారిని కలుసుకొని మేము ఇక్కడ అందరితో కోఆపరేటివ్గా ఉంటూ ఎప్పటి విషయాలు నన్ను ఎప్పుడు మామూలు నెలకోసారి తప్పకుండా వెళ్ళేవాడిని నేను కేకే రెడ్డి వారింటికి. అక్కడ లక్ష్మీమ్మ ఆమె పెద్దమ్మ అంటూ ఇంకా ఇంటి మనిషి లేక ఉండేది అప్పుడు నేను. అక్కడనే భోజనం చేసి ఆడనే ఉండి వస్తుంది. అయితే అట్లా ఏమన్నా ఉంటే చెప్తే చైర్మన్ గారు అయ్యారా బడి ఎట్లా వస్తుంది ఆయన కూడా అడిగేవాడు ఎప్పుడన్నా. ఏం లేదు అయినా నువ్వు చెప్పలేరా, ఏమున్నా కూడా నువ్వు సర్దుకుపోతావు కానీ నువ్వు మాత్రం చెప్పు, ఏమున్నా చెప్పు నువ్వు అని అంటుండే నన్ను. ఎందుకు నాయన చిన్న చిన్నవి మన ఇంట్లోనే చిన్న చిన్న విషయాలు అనుకుంటాం, దాన్ని అది పెద్దగా ముందరికి పంచాయతీ పెట్టేసి పరిస్థితి కాదు అది. అటువంటివి వస్తే మీకు చెప్తాం తప్పకుండా. అటువంటి ఏం లేదు, అందరూ మంచిగా పని చేస్తున్నారు. ఏదో వృత్తిపరంగా కానీ దేనిపరంగా కానీ ఏదో ఒకటి హెడ్ మాస్టర్ అనుకుంటారు, కలిసిపోతారు. అది పెద్ద ఇది కాదు, ఇష్యూ కాదని చెప్పారు. అయితే చెప్పిన ఇట్లా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో మరి ఊరి పెద్దకు, ఉపాధ్యాయులకు, తర్వాత పిల్లలకు అందరినీ అనుసంధానం చేసి అందరితో కలిసిమెలిసి ఉంటూ ఈ పాఠశాల అభివృద్ధికి నాకు చేతనంత నా శాశక్తుల ప్రయత్నం చేసిన. అయితే వీళ్ళందరికీ ఇక్కడికి స్టూడెంట్సే కాబట్టి అప్పుడు ఎలా పాఠశాల జరిగేది అనేటువంటిది వాళ్ళకి తెలుసు, డిసిప్లిన్ ఎట్లా ఉండేది అనేది కూడా తెలుసు. అయితే దాంతోపాటు ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లల యొక్క క్యారియర్ను బిల్డప్ చేయాలంటే టీచర్ యొక్క పర్ఫార్మెన్సు కరెక్ట్గా ఉండాలి. టీచర్ ఎట్లా పిల్లలకు చక్కగా వాళ్ళ మనసులో దూసుకుపోయే విధంగా చెప్పేటట్లుగా మనం ప్రయత్నం చేయాలి. అయితే అట్లా కాకుండా కొందరు ఏమంటే మా కొలీకు గారు ఉండే హిందీ పండిట్, ఒక్కరోజు ఒక పాఠం పూర్తి చేసి అయిపోయింది సిలబస్, 4 రోజులు క్లాసులో కూర్చొని నిద్రపోతుండే. అటువంటి పరిస్థితి ఉండకూడదు. పిల్లవాడు చెప్పిన పాఠాన్ని మరుసటి రోజు మళ్ళీ కొంత ఒక 5-10 నిమిషాలు రివ్యూ చేసి తర్వాత స్టార్ట్ చేస్తే సార్ మళ్ళీ మనం చిన్న ప్రశ్నలు అడుగుతారా అని పిల్లలు చదువుతారు. అట్లాగా అప్పుడు నాది మెయిన్ సబ్జెక్టు ఎస్జిఈటి అయినా నేను అప్పుడు సోషల్ స్టడీస్ 8th, 9th, 10th 3 సోషల్ స్టడీసే నాకు ఇచ్చేవారు. అప్పుడు జగదీశ్వర సార్ ఉండే, ఆయన బిఎడ్ వచ్చిండు కొంతకాలం అయిన తర్వాత. ఆయన ఏమంటే అన్న నాకు ఎక్స్పీరియన్స్ లేదు, పెద్ద క్లాస్ కాబట్టి మీరే చెప్పండి, నేను చిన్న క్లాస్ నుంచి ప్రారంభం చేసుకుంటూ వస్తా అని 6th, 7th అట్లా వచ్చి అట్లా ఇంకా కొన్ని 2 ఏళ్ళు అయిన తర్వాత నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు, నేను తెలుగు పండిట్ను, తెలుగే చెప్పాలి. ఎవరైనా ఆఫీసర్ వచ్చి అడిగితే నువ్వు నీ సబ్జెక్ట్ విడిచిపెట్టి ఆ సబ్జెక్ట్ ఎందుకునేవా, నీ పిల్లల్ని డెవలప్ చేసేది నువ్వు కదా అని నన్ను ఒకసారి మందలించినారు. అందుకొరకు ఆయన పోయిన తర్వాత అలా సార్ అన్నాడు కాబట్టి ఇప్పుడు మీరే చెప్పండి, చెప్తుంటే మీకే వస్తుంది. మీకేమైనా డౌట్స్ అందుట్లో వస్తే అడగండి, ఏం డౌట్స్ రావు. ఏమైనా మ్యాప్ రీడింగ్లో డౌట్స్ వస్తాయి. మ్యాప్ రీడింగ్లో కొంచెం అనుభవం ఉంటేనే కానీ ఆ పాయింట్ కరెక్ట్గా ఇట్లా చెప్పుకుంటూ ఏళ్ళు పెడితే అక్కడికే పోతుంది. అది సోషల్ స్టడీ టీచర్కు ఆ టాలెంట్ ఉండాలి. మ్యాప్ రీడింగ్లో సోషల్ స్టడీస్ అమెరికా అంటే అమెరికాకు మీదికి పోయి చూపించకుండా కిందికి ఆఫ్రికా చూపిస్తే తప్పు అయిపోయి. అది ఒక చిన్నదాన్ని బట్టి ఆయన యొక్క టాలెంట్ ఎట్లుందో గుర్తించవచ్చు క్లాస్ రూమ్లో.
అట్లాగా అటువంటి అప్పుడు మ్యాప్లు కూడా లేవు స్కూల్లో, అన్ని మ్యాప్లు నేను తెప్పించిన. స్కూలు ఫీ నుంచి పైసలు కేటాయించి 1-2 సంవత్సరాల్లో మొత్తం మ్యాప్లు ఒక్క సెట్ తెప్పించి మ్యాప్ రీడింగ్ కొరకు ప్రయత్నం చేసినాడు. డ్రాయింగ్ కాపీలు ఒకటి మ్యాప్లు అవుట్లైన్స్ వాళ్ళు తెచ్చుకుంటే దాన్ని వేసి దాని పాయింట్స్ గుర్తుపెట్టడం. అట్లా గుర్తించడం వల్ల ఏమవుతుందంటే రేపు మ్యాప్ రీడింగ్ 10th క్లాస్ లోపల ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు వాళ్ళు. అదే పాయింట్ కొంచెం వెనుక ముందు అంతే చేస్తారు, అయినా పెద్ద పట్టించుకోరు. అట్లా వెనుక ముందు ఉన్నా కూడా కరెక్ట్. ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్ యూరోప్లో చూపిస్తే కొంచెం వెనుక ముందు చూపించినా కరెక్ట్గా మార్కులు వేస్తారు తప్పనిసరిగా ఎస్ఎస్సిలో బోర్డ్ ఎగ్జామినేషన్లో. అట్లా మ్యాప్ రీడింగ్ తప్పనిసరిగా డెవలప్ చేయాలి. అట్లా నేను నా శాశక్తిలో కృషి చేసిన. అందులో మరి తెలుగు పండుగ పోతే పెద్దగూడెం పెద్దేర్లో కూడా అదే ఇచ్చారు. అన్న నువ్వే చెప్పు 10th క్లాస్ కానీ. అక్కడ సుధాకర్ రెడ్డి హెడ్ మాస్టర్ ఉంటే వారు పరిచయమే. రెడ్డి గారు మీరు స్టడీస్ చెప్పండి, చెప్పిన సార్కు చెప్పలేకున్నాడు. బాలస్వామి అని ఉండే ఆయన ఎడ్జిటి తెలుగు పండితుడు. అయితే ఆయన నాకు ఇచ్చి ఇట్లా ప్రతిదీ కూడా సోషల్ స్టడీస్లో ఎంత అనుభవం అయితే ఉందో, నేను ప్రమోషన్ మీద తెలుగు పండితుడికి వచ్చిన నాకు ఆ అనుభవం లేదు. అయినా గ్యాదర్ చేసి అన్నీ ఎట్లా చెప్పాలి అనేటువంటిది అన్నీ వెరిఫై చేసి టీచింగ్ ప్రాక్టీస్ చేసి అట్లా 1 సంవత్సరంలో నా యొక్క టీచింగ్ని ఇంప్రూవ్ చేసుకొని పిల్లలకు తెలుగు చెప్పేవాడిని. తెలుగు చెప్పడమే కాదు, తెలుగు చెప్పేటప్పుడు మన సాంప్రదాయాలు, సంస్కృతులు, అలవాట్లు ఇవన్నిటిని కూడా ఆ పాఠానుగుణంగా చెప్పేది. అప్పుడు ఒక పాఠం ఉండేది తెలుగులో, అదంటే పులి గోవు అనుకుంటా. అయితే ఆ పాఠంలో ఉన్నటువంటి నీతులు ఎన్ని ఉన్నామంటే కోకొల్లలు, తల్లి బిడ్డకు చెప్పేటువంటి నీతులు. ఆ పాఠము ఒక్కరోజుతో అయిపోయి నాకు 6 రోజులు టైం తీసుకున్నది. ఒక్కొక్క పద్యము ఒక్కొక్క టైం, ఒక రోజు ఒక పద్యం కూడా కాకుండే ఒకసారి. ఎందుకంటే అటువంటి వచ్చినప్పుడు మనం కూడా మన ఇంటిలో మన లైఫ్లో ఇది తప్పనిసరిగా పాటించాలి. సత్యవాక్య పరిపాలన ఉంది అందులో, మనం కూడా సత్యాన్ని పాటించాలి. చెప్పిన మాట తప్పకుండా చేయాలి. అనుకున్న ఆవు చెప్పిన టైంకి తప్పనిసరిగా పులి దగ్గరికి వెళ్తుంది. ఎందుకు వెళ్ళింది? మాట నిలబెట్టుకుంది. మనం కూడా మన జీవితంలో ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, మాట నిలబెట్టుకోవాలి, మాట కట్టుబడి ఉండాలి. మన సంస్కృతి అది, మనం ఇట్లా ఉండాలి అని చెప్పేవాడిని. ఇట్లాగా ఆ పాఠం చాలా రోజుల వరకు గడిచేది. అయితే ఇట్లాగా నా వృత్తిని నేను కొనసాగిస్తూ వచ్చాను. అయితే దాంతోపాటుగా పిల్లలందరూ కూడా తెలుగులో చాలా మంచిగా రాసేవారు. సాయంత్రం 6 అయినా కూడా మేము ఇక్కడి నుంచి క్లాస్ వదిలేదు. 6 గంటలకు 5-5:30 అవుతుంటే క్లాస్ అయిపోయే వరకు లాస్ట్ పీరియడ్ పెట్టించుకునేది నేను. అందరూ ఎవరైనా పోయేవాళ్ళు ఉంటారు, మంచి చెడు అని. కానీ లాస్ట్ పీరియడ్ ఒక పావు గంట, అర్ధ గంట లేట్ అయినా పిల్లలు కూడా కదిలేదు లేదు. అట్లా లాస్ట్ పీరియడ్ ఎక్కడైనా ఏ స్కూల్కి పోయినా నేను లాస్ట్ పీరియడ్ ఉంచుకునేది. దాని ప్రకారంగా తెలుగు పాఠం బోధించడంతో పాటు సంస్కృతి సాంప్రదాయాలన్నీ పిల్లలకు చెప్పాను. నేను చెప్పిన ఈ పొద్దు వరకు కూడా నేను నేర్పిన ఒక అలవాటు పిల్లల్లో చాలా మటుకు చూస్తున్నా. బొట్టు పెట్టుకోవడం. హిందువు అయిన తర్వాత మనం తప్పనిసరిగా స్నాన అనంతరం బొట్టు పెట్టుకుని దేవుడికి నమస్కారం చేసుకోవాలి. అమ్మ నాయనలకు వీళ్ళకి నమస్కారం చేయండి, పాదవందనం చేయండి, చేస్తే చాలా పుణ్యం మీకు అని ఆ పాఠం సందర్భంలో ఇవన్నీ కూడా చెప్పేది. అవన్నీ అందులో లేవు. లేకున్నా కూడా మనం ఏం చేయాలంటే పిల్లవాడి యొక్క ప్రవర్తన డెవలప్ చేయాలంటే మన సాంప్రదాయాలు, మన మంచి అలవాట్లు, మంచి గుణాలు పిల్లలకు అప్పుడప్పుడు చెప్తుండాలి. ఇంకోటి ఆడపిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు 8th క్లాస్లో వాళ్ళకు కూడా చెప్పేది, అమ్మ ఈ సంవత్సరం పోతే ఎంతమంది మీరు చదువుతారో ఎంతమంది చదవరు, మీ చేతగాని తల్లిదండ్రులు ఉంటే ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత అత్తవారింటికి పోతారు. అత్తవారింటికి పోతే ఏం చేయాలి? ఇట్లా అవి కూడా వాళ్ళకు మంచిగా ఎట్లా ఉండాలి, అత్తతో ఎట్లా ఉండాలి, మామతో ఎట్లా ఉండాలి, భర్తతో ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా విడమర్చి చెప్పేవాళ్ళు. ఎవ్వరు ఎందుకు ఇట్లా చెప్తామని పేరెంట్స్ అడగలేదు, పిల్లలు అడగలేదు.
పిల్లలు వాళ్ళు బాగా ఈ రోజు వరకు కూడా ఆ పెద్ద పిల్లలు అయినరు, తాతలు అవ్వలు అయినరు. ఇక వాళ్ళకి అవన్నీ కూడా ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. సార్ మీరు చెప్పినవన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి, మేము వాటిని తట్టుకొని జీవనం సాగిస్తున్నాము అనేవాడు. అయితే ఇలాగా చెప్పడం వల్ల ఏమైందంటే సార్ను ఏమున్నా అడిగినా మనకు డౌట్స్ క్లియర్ అవుతాయి అనేటువంటి ఆలోచన పిల్లల్లో కలిగించాలి. అది టీచర్ యొక్క కర్తవ్యం. నేను వస్తుంది పోతుని క్లాస్కి పోతుని పాఠం గబగబా 2 పద్యాలు చదివితే ఇంటికి పోతే అంటే దానివల్ల నిష్ప్రయోజనమే. దానివల్ల గైడ్ చదువుకుంటే పిల్లవాడికి అర్థమైపోతాయి ఈ కాలంలో. అది గైడ్ ముఖ్యం కాదు, మనం టీచర్ ఇచ్చే గైడెన్స్ ముఖ్యం. టీచర్ ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనేటువంటిది ముఖ్యం. కాబట్టి మరి ఇక్కడ ఉపాధ్యాయ సోదరులు ఉన్నారు, మన్నించాలి, ఏమనుకోదండి మీరు, నా అనుభవం మీకు చెప్తున్నాను. అయితే ఇట్లాగా చేశాం. ఇది స్కూలు వాతావరణం, స్కూల్లో పిల్లలను అన్ని క్లాసుల్లో చెస్ క్లాస్ కూడా ఒకసారి పోతుంటే నేను ఎవరు లేనప్పుడు పీరియడ్ ఇస్తే పోతుంటే వాళ్ళకు కూడా ఇవే పనులు, ఇవే చెప్పడం, సంస్కృతి సాంప్రదాయాలు పాఠంలో ఏమన్నా ఉంటే అది చెప్పి దానికి వాళ్ళని కూడా మౌల్డ్ చేసేది. అయితే ఇలాగా నేను ఒక పీరియడ్ కూడా ఉండేది, 7 పీరియడ్స్ మొత్తం మేనేజ్ చేస్తుంటే నాకు 6 పీరియడ్స్ రెగ్యులర్, 1 పీరియడ్ లీజర్. ఆ లీజర్ పీరియడ్ కూడా ఎవరైనా రాలేదంటే ఆ క్లాస్కు నేను ఒకసారి ఎవరు చెప్పకుండా హెడ్ మాస్టర్ చెప్పేది. ఇట్లాగా నా క్యారియర్ అంతా కూడా ఈ స్కూల్లో గొప్పగా సాగింది. అందరూ కూడా గ్రామస్తులు కానీ మరి ఉపాధ్యాయులు మరి అందరూ కూడా నన్ను ఎంతో ఆదరంగా చూశారు, గౌరవించారు. చాలా ఆనందం పడింది. అయితే నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కౌకుట్లో పనిచేస్తున్నా. అప్పుడు అందరూ నన్ను కలిసి దేవరకర మండలంలో పంచాయతీరాజ్ యూనియన్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒక్కరికో సర్దుకొని హెడ్ మాస్టర్లు టీచర్స్ సర్దుకొని మేమంతా చక్కగా పనిచేసాము. అప్పుడు స్కూల్ రిజల్ట్ కూడా మాదే, చుట్టుపక్కల ఈ స్కూల్దే ఎక్కువ రిజల్ట్, ఎవరిది ఉండేది కాదు. సాయంత్రం వరకు క్లాసెస్ తీసుకునేది. ఇంగ్లీష్ ఏమో జగదీశ్వర్ రుద్దిండు, తెలుగు ఏమో నేను రుద్దిన. ఈ 2 సబ్జెక్టులు మాత్రం పర్ఫెక్ట్ అయిపోయింది. అయితే అట్లాగా, ఎందుకంటే నేను క్లాస్లో కూర్చుంటే ఆయన క్లాస్ కూర్చుని ఇంగ్లీష్ ఏమైనా చెప్పేది, వెనుకబడితే అది ఇది ఏమైనా ఉంటే గ్రామర్ కానీ ఆయన చెప్పేది. ఇక నేనుంటే తెలుగు గ్రామర్. మా తెలుగు గ్రామర్లు మా పిల్లలు ఎవరిని ఒక్కరిని కూడా అడిగేది లేదు ఎగ్జామినేషన్. వాళ్ళే చక్కగా ఫస్ట్ గ్రామరే చేస్తుండే. అది మార్కులు ఒక్క పదం రాస్తే 1 మార్కు వస్తుంది. ఎందుకు దాన్ని విడిచిపెట్టి అది మొదలైన మిగతాది క్వశ్చన్స్ రాయండి అని చెప్తుంటే అట్లా చేసిండ్రు. అయితే అదైన తర్వాత ఇట్లా అకాడమిక్ సైడు ఇదంతా మేము సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసినాం. పురంధర్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించేది. మీటింగ్ బహిరంగ సభ ఇక్కడ స్టేజ్ మీద వారే కట్టించారు. ఈ స్టేజ్ కూడా ఆ జెండా కట్ట ఇవన్నీ కూడా. తర్వాత ఈ స్కూల్కు కాంపౌండ్ లేదు. అప్పుడు కాంపౌండ్ లేకపోతే అప్పుడు ఇన్ఛార్జ్ వి రామన్ గౌడ్ సారు హెడ్ మాస్టర్ ఉండే, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ లేకపోతే. అయితే మాట్లాడుకొని అనాంగి ఇట్లా ఉంది, అందరూ ఒక పశువులు వస్తుండే అన్నసి ఏం చేస్తాం, ఫెన్సింగ్ చేసుకుందాం మనం అంటే సరే చేసుకుందాం అని చెప్పి ఈ బార్డరు ఫెన్సింగ్ వైర్ తెప్పించినాం. కడీలు కావాలి అంటే మరి కొందరిని ఆయన కూడా నా తోడుకు తీసుకొని ఇద్దరం పోదాం రండి సార్ అని చెప్పి ప్రతి రైతు ఇంటికి పోయి, అయ్యా ఒకరోజు మీరు బండి మాకు పంపాలి, కడీలు తీసుకురావాలి స్కూల్ కొరకు. తప్పనిసరిగా సార్ అని 10-15 బండ్లు పోయినాయి ఒక్కసారి. పోయి ఆ కడీలు వాళ్ళకి చెప్పి ఆర్డర్ ఇచ్చి వచ్చేటివి. ఆ కడీలు వేసుకొని వచ్చిన తర్వాత అందరు కలిసి గుంతల్లో అన్ని చుట్టూ కడీలు పాతి ఫెన్సింగ్ వైర్ కట్టినాం. ఇంకా ఆ పక్క లేదు, ఆ వెనుక పక్క లేదు. అయితే అది అయిన తర్వాత చూసి చాలా చక్కగా చేసిందని మరి మన గవర్నమెంట్ ఎంతవరకు ఉంటుందో చూసి అందాజు ఎస్టిమేషన్ వేసి నాకు లెటర్ ఇవ్వండి అన్నాడు కాంపౌండ్ కూడా. సరే మంచిదని హెడ్ మాస్టర్ ఇదంతా కొలత చేసి అది కొలత చేసి అక్కడ విడిచిపెట్టి అందాజ ఉండొచ్చు అని ఇస్తే అప్పుడు ఆ లెటర్ తీసుకొని చైర్మన్ సంవత్సరాలు ఇంకా మన స్కూల్కు కాంపౌండ్ కావాలి అని చెప్పి వెంబడే శాంక్షన్ చేపించుకొని తీసుకొచ్చాడు. టోటల్ గ్రౌండ్ ఎంత ఉందో అది. అయితే ప్లింత్ ఏరియా ఎంత ఉంది స్కూల్కి అప్పుడు అంతా లేదు, అందరూ ఆక్యుపై చేశారు సార్. ఆ మంగళ ఇళ్ళ వరకు ఆడికి ఉంది. మంగళ రాములు ఇల్లు నుంచి ఈశ్వరమ్మ ఇల్లు కానించి అట్లా బోయలు ఇల్లు మొత్తం ఆడికి బురద అవతల ఉండే. అటువంటిది కట్టిండ్రు.
మరి సర్పంచ్ని అడిగట్టిరా లేదో మనము రాజకీయాల్లో ఇంటర్ఫియర్ అయ్యేది లేదు. ఉండకుండా ఏమనకుంటే ఉన్నది కూడా పోతుంది. వీడికి దీనికి వచ్చి కడతారు అని చెప్పి సార్ ఉండి సరే అని కాంపౌండ్ వేయించిన తర్వాత ఇక ఆయన మరి నేనైతే ఏం చేయలేను, మీరు ఉండాలి, మీరు ఉంటేనే గీడి కట్టాలంటే కడతాం, మేము కట్టిపిస్తాం అంటే నేను ముందర పోతుంటా మీరు వెనుక రాళ్ళు పెట్టుకుంటారు అండి అని. ఆయన ఎట్ట పోతుంటే అట్లా రాళ్ళు పెట్టుకుంటూ పోయినాం. ఈ రాళ్ళని ఎవడు తీయడు, ఎవడు ముట్టాడు, ముట్టాడంటే ముట్టాడు, ఎవడు ముట్టాడు ఆయన అన్నాడంటే రాళ్ళు పెట్టుకుంటూ పోతే అట్లా ఆయన్ని ముందే వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ పెట్టుకుంటూ పోయాడు. తర్వాత కాంపౌండ్ శాంక్షన్ అయితే అదే బునియాది తీసి ఇంత బునియాది తీసి ఇచ్చినాం. ఇంకా ఆ బునియాదితో అంతా పిల్లలతోనే ఇదంతా పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు అది కూడా మన స్కూల్ కట్టే అందరూ సహకారం ఇచ్చారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా మా పిల్లలతో ఈ మట్టి పని ఎందుకు చేస్తున్నారో అనలేదు. ఇప్పుడు కూడా స్కూల్ మనకు మంచిగా కావాలనే ఉద్దేశం. అది అట్లా శాంక్షన్ అయిపోయి కాంపౌండ్ అయిపోయి నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత గేట్ పెట్టించారు. నేను లేనప్పుడు గేట్ పెట్టినప్పుడు ఏం సురేష్ లేను కదా, లేను. ఇక అయితే తర్వాత మంచిగా అయింది. ఇంకా ఒక 2-3 ఏళ్లకు నేను ప్రమోషన్ అక్కడెక్కడ తిరుగుతుంటే ఆ పక్కన రూములు కూడా శాంక్షన్ అయ్యాయి. ఆ ఇంగ్లీష్ మీడియం శాంక్షన్ అయిన తర్వాతనే అది ఆ రూమ్ శాంక్షన్ అయింది. ఇంగ్లీష్ మీడియం అయినప్పుడు పిల్లలకు కావాలి కదా, ఆ గదులు ఇమీడియట్గా శాంక్షన్ చేపించి అక్కడి గదులు కట్టించినారు. ఇట్లా స్కూల్ డెవలప్మెంట్ అవుతుంటే వాళ్ళు కూడా సంతోషపడి ఇమీడియట్ శాంక్షన్ ఇచ్చాడు. మరి అట్లాగా ఈ స్కూలు స్ట్రక్చర్ అనేటువంటిది ఇట్లా అయిపోయింది. ఇక ఈ ట్యాంకు అప్పుడే కట్టిండ్రు, లేకుంటే ట్యాంకు లేదు పడిపోయింది, అయిపోయింది. అది డిస్మెంటల్ చేస్తే తీసి పడేస్తే మన గ్రౌండ్ ఆడికల్లా అయిపోతుంది, మొత్తం క్లియర్గా అవుతుంది. అప్పుడు కట్టినాక తర్వాత ఇప్పుడు ఏం చేయాలో ఉండలే, పడిపోయినారు తీసి అవతలకి వేయిద్దామని చెప్పి అనుకొని ఊరికే ఉన్నాం. దాని కొరకు మళ్ళీ పంచాయతీలు ఎందుకని ఇట్లాగా దాని బదులు ట్యాంక్ ఆడ ఊరు పెట్టి హైట్ మీద కట్టిండ్రు ఇప్పుడు. అయితే ఇట్లాగా మరి ప్రతి విషయంలో కూడా ఇదైతే బాగుంటుంది అదైతే బాగుంటుంది అని మరి నేను వారితో చర్చ చేసేవాడిని. అయితే అందుకొరకు నన్ను అనుకుంటుండే ఊర్లో రామరెడ్డి చెప్తే పురంధరెడ్డి ఇంటాడు, పురంధరెడ్డి మాట రామరెడ్డి మాట ఒక్కటే. కానీ ఆ ఒక్కటి ఎట్లయితుంది, ఆయనకు సమజ్కొచ్చి ఇది కరెక్టు చేతము అంటే వస్తుండే తప్పనిసరిగా స్కూల్కు డెవలప్మెంట్కు అవసరం అవుతుంది అంటే తప్పకుండా వస్తుండే చేపిస్తుండే అట్లా. కానీ ఎందుకంటే సలహా ఇవ్వడం అంతే, మనం కేవలం నీ ఆలోచన ఎట్లా అని అడుగుతుండే. ఆలోచన ఎట్లా అంటే మనం చెప్తుండే, ఆయన ఇష్టం ఉన్నది అదన్న చేయాలి ఇదన్న చేయాలి. ఇట్లాగా పరస్పరం అక్కడ కూడా మరి ఇది తప్పనిసరి కావాలి మాకు అని ఎప్పుడు కూడా అడగలేదు నేను. చైర్మన్ నేను అడిగేది ఇంకేమైనా కావాలి రా మీ అన్న ఊకొచ్చి నన్ను చంపుతాడు అని అంటుండే. ఏం లేదు పెద్ద ఇప్పుడు ఏం అవసరం లేదు పెద్దనైనా అంటుంటే ఆయన ఏం లేదు మరి అంతా ఓకే ఉంది బాగానే ఉంది. ఇప్పుడు కంపౌండ్ శాంక్షన్ ఇచ్చింది కదా, కంపౌండ్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా అవసరం అయితే వస్తామని. అయితే అప్పుడు టీఏ కూడా ఎందుకు అర్జెంట్ వచ్చిందంటే చెట్లు పెట్టినాం మేము పొడుగు ఆడికి ఈడికి. అప్పుడు పెంటయ్య అని అటెండర్ ఉండే మాబునగరు, పెంటన్న సార్ అని పీటీ మాస్టర్ ఉండే, తర్వాత నేను. ఇక గుంతలు తోగియాలి, ఎవరు తోగుతారు, హనుమంతు అని వాచ్మెన్ ఉండే, చాలా చక్కగా మంచిగా పనిచేసిండంటే గుంతలు తోగిండంటే హనుమంతే. ఎల్లప్పుడూ కూడా ఆయన తలుచుకోవాలి గుంతల విషయంలో. అట్లా ఈ అటెండర్ కూడా పెంటయ్య కూడా ఇద్దరు కలిసి సాయంత్రం స్కూల్ విషయం తర్వాత అవుతుంది ఇద్దరు. తర్వాత నేను కూడా ఉంటుంది, నాకేం పని లేదు ఇంటికాడిగా. అయితే నేను గడ్డపార తవ్వుతుంటే వాళ్ళు తీస్తుంటే నేను కూడా గడ్డపార తవ్వి నా గుంతలు తీసేటప్పుడు వీళ్ళు కూడా పిల్లలు చూసి వీళ్ళు కూడా వస్తుండే. మన పీటీ పీరియడ్ ఉంటుంది కదా, మిగతా చిన్నపిల్లలు ఆడుకుంటే పెద్దవాళ్ళు వస్తే మేము కూడా చేస్తాం సార్ అని అంటుండే. అయితే ఇట్లాగా అందరి ఆ సహకారంతో అన్నీ ఇక్కడ వరుసగా నాటి చెట్టు పెద్దగా అయిపోతే అది తీసేసిండ్రు. అది తర్వాత అంచుకుంటే తర్వాత వేసినట్లుంది అది. ఇక ఇట్లాగా మరి స్కూల్ గ్రౌండ్ అంతా కూడా మంచిగా చేసేది. అప్పుడు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పెంటన్న ఉంటే పీటీకి పేరు పెట్టేదే లేదు. ఆయన అంత మంచిగా గ్రాండ్ వెల్కమ్ చెప్పడం కూడా బాగా ఎక్స్పీరియన్స్గా అందుకొరకు మంచిగా చేసి పురంధరెడ్డి చాలా మెచ్చుకుంటుండే ఆయన. పీటీ మాస్టర్ ఉంటే ఇట్లా ఉండాలి, మాజులు చేయించడము, వందనం చేయించడము అంతా కూడా చక్కగా చేస్తుండేవాడు. ఇట్లాగా ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఇలా సాగేది సార్. నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నేను అప్ టు 5th క్లాస్ వరకు ఇక్కడ చదివిపోయింది నేను. అంతే 5th నుంచి 6th వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి మర్కల్ పోయినా, మర్కల్లో సంవత్సరం నుంచి అక్కడ ఇబ్బంది అయితే
ఆత్మకూరుకు వచ్చాను. అమర్చింత నుంచి ఆత్మకూరు నడిచిపోవాలి. ఒక సంవత్సరం ఏదో సైకిల్ తీసుకున్నా, రోజు పోయి వస్తుంటే ఆడ 10th వరకు అక్కడిని. అప్పుడు వచ్చేసి ఇక అయినా అప్పుడు ఆరోగ్యం బాగాలేదు. 10thలో బాగాలేకున్నా కూడా లేట్గా పోయిన 2 నెలలు అటెండెన్స్ రాదు. అట్లా ఇట్లా అంటే ఇంకా వెంకటరామన్ గౌడ్, ఎంజి రామన్ ఉండు కదా, ఆయన ఇంట్లో కూర్చొని చదువుతుంటాను ఎప్పుడు. ఆయన ప్రేమ శిష్యుని నేను అందుట్లో వాళ్ళలో 5-6 మంది ఉండేవి. నేను ఇక్కడనే ఉండి నా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడనే పూర్తి చేసుకున్నాను మీకు చెప్పాను. తర్వాత కౌకూర్లలో ఉండగా సెన్సస్ వర్క్ చేశాను. నేను సెన్సస్ వర్క్ చేస్తే నేను లీడర్ను, టీమ్ లీడర్ను. అయితే అప్పుడు నాకు బ్రాంజ్ మెడల్ ఇచ్చారు, బెస్ట్ వర్కర్ అని చెప్పి, మండలి స్థాయిలో కూడా. ఇంకా మళ్ళొకసారి 1991లో, అది 1999లో నేను హెడ్ మాస్టర్గా దుప్పల్లిలో పనిచేస్తున్నాను. ఆ నర్వ నుంచి 1 సంవత్సరం పనిచేసి 2వ సంవత్సరం దుప్పల్లికి వచ్చాను. వచ్చిండు ఆయన్నే బెస్ట్ హెడ్ మాస్టర్ స్కూల్కి విజిట్ చేసిండు. 2 సార్లు విజిట్ చేస్తే ఆయనకి ఏం దొరకలేదు, మంచిగా కనపడింది. 3వసారి ఆయన నాకు బెస్ట్ హెడ్ మాస్టర్ అవార్డు లెటర్ తీసుకొని ఆయన్నే వచ్చిండు. కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్పి. అంటే ఎందుకు సార్ మీరు నాకు కంగ్రాచులేషన్ చెప్పలేదు, నేను మీకు చెప్పాలి ఏమన్నా ఉంటే కూడా, లేదు నువ్వు బెస్ట్ హెడ్ మాస్టర్గా సెలెక్ట్ అయినావు, నా డివిజన్లో నువ్వు సెలెక్ట్ అయినందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది అని చెప్పి అంతా మీటింగ్ పెట్టి అందరికీ చెప్పి, మీరందరూ కూడా మంచిగా పని చేసుకోవాలి, చేసుకుంటే సార్లాగా మీకు అవార్డ్స్ కూడా వస్తాయి, అవి వస్తాయని చెప్పి అప్పుడు నాకు బెస్ట్ హెడ్ మాస్టర్గా అవార్డు వచ్చింది. నేను మున్సిపల్ అందుట్లో కలెక్టర్ కానీ, చైర్మన్, సెక్రటరీ అందరూ ఆఫీసర్స్ అంతా వచ్చిండ్రు, డిస్ట్రిక్ట్ బాడీ అందరు ఎదురుగా హెడ్ మాస్టర్లు అందరు కూడా అవార్డు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. అయితే అప్పుడు నన్ను కూడా పిలిస్తే నేను వెళ్ళి అవార్డు తీసుకున్నాను. మరి బ్రహ్మారెడ్డి గారికి నేను ఫోన్ చేసి చెప్పిన, అన్న ఇట్లా అయింది, ఇట్లా అంటే సరే మంచిదని. అప్పుడే అదే రోజు జెండా వందనం రోజే ఇక్కడ డిక్లేర్ చేసిండట, నాకు తెలియదు. ఇట్లా మన సార్కు అవార్డు వచ్చింది. ఇట్లాగా అదొక అవార్డు. తర్వాత ఇది ఏదంటే మన సెన్సెస్ వర్క్ లోపల, మళ్ళీ నెక్స్ట్ సెన్సెస్ వర్క్ లోపల నాకు ఏమైందంటే మంచి ఇంకో అవార్డు వచ్చింది. అదేమో క్లీన్ అండ్ గ్రీన్లో వచ్చింది. ఇదేమో సెన్సెస్ వర్క్ లోపల మంచిగా సబ్మిట్ చేసినందుకు, నీట్గా ఉన్నందుకు, దానికి అప్పుడు కూడా మెడల్ ఇచ్చిండ్రు. మరి ఇదే వెండిది. ఇట్లా నాకు 3 మెడల్స్ నా సర్వీస్లో సంపాదించుకున్నాను. నా సర్వీస్ అంతా కూడా చక్కగా సాగింది కాబట్టి ఆ భగవంతుని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ప్రతి సంవత్సరము పిల్లలు ఎవరో పిలుస్తుంటారు, కౌకూర్లలో ప్రతి బ్యాచ్లు పిలుస్తూనే ఉన్నారు, పోతున్నాను. అయితే ఇదంతా నేను చెప్పకూడదు, అది సోత్కర్ష అవుతుంది, అంటే సొంతం తనని తాను కూడుకున్నట్టు అవుతుంది. కానీ మన ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి దయచేసి మీరు ఏమనుకోవద్దండి. మనం కూడా అటువంటి పట్టుదలతో పనిచేస్తే అవి మనను వెతుక్కుంటూ వస్తాయి. నాకు దండ వేయని మేడ ముందుకు చాపిపోవడం సరైంది కాదు. ఆ దండ పట్టుకొని నేను వేస్తా అని వేసేటాయన పురుకొచ్చి పరిగెత్తుకొచ్చి మనకు దండ వేయాలి. ఆ విధంగా పనిచేయాలి. దండల కొరకు ఆశపడి కాదు, అది మన క్యారీర్ను డెవలప్ చేస్తుంది. అది మరి సార్ను గౌరవించాలనేటువంటి జిజ్ఞాస వాళ్ళలో కలిగిస్తుంది. మా సారు అనేటువంటి భావన వాళ్ళ గుండెలో నాటుకున్నదంటే దాన్ని ఎవరు కూడా 20-30 ఏళ్ళ నేను అక్కడ పనిచేసి, వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు అయినరు. మీటింగ్కి వాళ్ళ పిల్లలను కూడా ఊరుకొని వచ్చిండ్రు. సార్ నా కొడుకు, నా మనవడు అని స్టేజ్కి వచ్చి పరిచయం చేసి మాట్లాడి, ఇట్లా మరి ఆ అభిమానాన్ని ఉపాధ్యాయులమైన మనం పెంచుకోవాలని మీతో రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక డైమండ్ జూబ్లీ మన 75 ఇయర్స్ గురించి చెప్పండి సార్. అందరు పూర్వ విద్యార్థులందరినీ మనం కలుసుకునే అవకాశం ఉంది. April 19th ప్రోగ్రామ్. అదే April 19th డైమండ్ జూబ్లీ ఇక్కడ నరేందర్ రెడ్డి చేస్తున్నందుకు చాలా సంతోషము. ఈయన ఎవరో కాదు, నా స్టూడెంట్ కుమారుడే. ఇక ఎవరు కుమారుడానికి ఇప్పుడే అడిగిన, అంటే అలా ఎల్లారెడ్డి కుమారుడు సార్ అన్నాడు. ఇంతవరకు మీ నాయన ఎల్లారెడ్డి అనే సంగతి తెలియదు నాకు. చాలా సన్నిహితంగా, చాలా ప్రేమతో ఉండేది ఎల్లారెడ్డి తల్లి కూడా, మీ అమ్మ కూడా చాలా నన్ను గౌరవించేది, మంచిగా చూసుకునేది, మాట్లాడుతుండే. ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు పోయినప్పుడు పలకరించి 2 నిమిషాలు కూర్చొని వస్తుంది. ఇంకా అట్లా పోస్ట్ ఆఫీస్ ఉండే కదా అట్లా. అయితే ఇక
ఇది చేయడము కరెక్టే. ఇది నేను అనుకుంటా, నేను 63లో హెచ్ఎస్సి అయిపోయింది, 63 మార్చ్. అయితే స్కూలు ఎప్పుడు స్టార్ట్ అయింది అని నన్ను సార్ అడిగినారు. అయితే నాకు అది అప్పుడు చిన్నతనం కదా, అంత ఐడియా లేదు. అయితే ఇక్కడ నేను దాన్ని బట్టి నా ఎస్ఎస్సిని బట్టి చేస్తే 63కి 10 బ్యాక్ పోతే 53 అవుతుంది. 53 అంటే 51లోనో 52లోనో నేను ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యేట అంతే. ఇక్కడ అప్పుడు స్కూల్ ఇక్కడ లేదు, ఒక్క రూము లేదు. అన్నపరాజు ఇల్లు అని అంటారు కదా, అది అన్నపరాజు ఇల్లేనా సురేష్? అన్నపరాజు ఇల్లు అని. ఇప్పుడు ఆడ మనం కమ్మరోలు ఇంటి ముందర బిల్డింగ్ కట్టి అంతా పెద్ద కోట లాగా ఉండేది. అది 5-6 రూములు ఉండే, ముందర యాప చెట్టు పెద్దగా ఉండే. ఇంకా అక్కడనే ముందర యాప చెట్టు కింద తీసుకుపోసేది, ఇసుక అన్నీ అది పిల్లలు పెట్టేది, దిద్ద పెట్టేది, ఏళ్ళరానికి దిద్దిపించేది అప్పుడు. అట్లా ఆ కాలంలో మేము అక్కడ స్కూల్ దగ్గర చదివినాము. ఆ అన్నపరాజు ఇంటికాడ నుంచి ఇక ఇట్లయితే బాగాలేదని అన్నీ మరి ఏకేడ్ సాబ్ను పోయి అడిగి అందరు ఊళ్ళో అడిగితే మనకు స్కూల్ కావాలంటే అప్పుడు ఈ 3 రూములు శాంక్షన్ అయినాయి. ఫస్ట్ 3 రూములే. ఆ 3 రూముల నుంచి పెద్ద క్లాస్ 4, 5, 6, ఓసారి 2 క్లాసులు 3, 4 పోతాను ఆట చేసి చిన్న పిల్లలు అందరూ ఆట ఎగిలి చింత చెట్లు ఉండే మొత్తం. ఆ చింత చెట్ల కిందనే క్లాసులు. ఆ కుర్చీ వేసుకొని ఆ చెట్టు కింద కూర్చునే సారు. ఆ సార్ ఇద్దరు పోయిందలు పాట చెప్పిందలు ఎవరికి తెలియదు, అది ఎవరు పోయి చూస్తారు. ఆయనే ఆధారం అంతా. చిన్నపిల్లలు అందరూ అక్కడ కూర్చోబెట్టేది. ఇంకా అక్కడనే వాళ్ళకు పలక బల్పాలు అప్పుడు తెప్పించి పలక బల్పాల మీద రాయడం ప్రారంభం చేసింది. అట్లా ఇది 51 అని అనుకుంటున్నాను నేను. 51లో స్టార్ట్ అయ్యిండవచ్చు అని నాకు జ్ఞాపకం ఉన్నంత. అప్పుడు అంతవరకు నేను చిన్నోని కాబట్టి 6-7 ఏళ్ళు ఉండేట. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటే మన అడ్మిషన్ రిజిస్టర్స్ కూడా అన్ని భద్రంగా ఉంటాయి సార్. లేవా ఇక్కడ టైం ఉంది సార్, ఉంది. పాత అడ్మిషన్ రిజిస్టర్ కాగితాలు ఉన్నది ఉంది, 1950 జూన్ అని ఉంది సార్. అంటారా? 50 జూన్ ఉందే. అదైతే కరెక్టే, అదే కరెక్ట్. అవన్నీ పాత రిజిస్టర్లు పనికోసమని అన్ని ప్యాక్ చేసి నేను అన్ని సపరేట్ అవుతుంటే పెట్టిన అడ్మిషన్ రిజిస్టర్స్ అన్ని కూడా. నేను అప్పుడు 50 అయితే 50 రాసుకున్నాను. అవి అడ్మిషన్ రిజిస్టర్లు చాలా అవసరం. పాత అడ్మినిస్ట్రేషన్ కాగితం జోడించి అట్లే పెట్టి బైండింగ్ చేయించిరా సార్. చాలా మంచి పని సార్, చాలా థ్యాంక్స్ మీకు కూడా. ఇక మన ఎడ్యుకేషన్ కమిటీ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి అప్పుడు ఆయన్నే వస్తుండే ఇక్కడికి. ఎప్పుడన్నా వస్తే వచ్చి చూసిపోతుండే, చూసి సార్దాన్ని కలిసి అది ఇది మాట్లాడి వెళ్ళిపోతుండే. అప్పుడు మరి దామోదర్ రెడ్డి ఉండే. అప్పుడప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు ఏ ఫంక్షన్కి వచ్చినా ఎప్పుడన్నా వచ్చినా పురందరెడ్డి వచ్చేవాడు స్కూల్కి వచ్చి ఒక్కసారి అట్లా క్లాసులు తిరిగి హెడ్ మాస్టర్ కూర్చొని అందరికి టీ తెప్పించి తాపించి వస్తుంది సార్ మంచిగా నడుపుకోండి అని చెప్పి పోతుండే. ఎవరిని ఏమనుకోండి, అదే ఆయన గొప్పతనం. అదే భయం అందరికీ. ఏమన్నాడు అంటే గమనించి ఇట్టాడు మనం చేసిన తప్పు, అయినా ఏమనలేడు అంటే మనం చక్కగా ఉండాలి అనేటువంటిది అందరి మనసుల్లో ఉండింది. అనుకుంటున్నాం కూడా నేను విన్నా. ఆయన ఇట్లా గమ్ముగా పోయిందంటే తర్వాత ఏదో ఆయన ఎవరిని గమనించి ఉంటాడు, గమనించి ఉంటే ఇట్లా అవుతుంది. సరే, ముఖ్యమైన సంగతి ఏంటంటే ముఖ్యంగా హాస్టల్. అప్పుడు హాస్టల్ వార్డెన్ లేడు. ఎట్లా ఎవరికి మంచి పొరదటి నువ్వు ఉంటావే రా అంటే నీ ఇష్టమన్నా చెప్తే ఉంటా. సరే నీవు హాస్టల్ వార్డెన్గా పనిచేయి. నేను హాస్టల్ వార్డెన్గా పనిచేసినాను. పనిచేసిన దినాలు 100% ఈడ ఉండాలి పిల్లలంతే. మళ్ళీ స్కూల్ పోయిన తర్వాత ఇప్పుడు సైకిల్ ఉండే, నాకు సైకిల్ తీసుకుని పోయి హాస్టల్ కాడ పోయి ఉండాల్సి వచ్చేది మళ్ళీ డీజిల్ పీరియడ్. అయితే వాళ్ళందరికీ చక్కగా వండించడం చేయడం చేసి అట్లా పిల్లలందరూ కూడా సరే సార్ వస్తున్నాం, మీకు ఏమైనా డౌట్ ఉన్నా సబ్జెక్టులు నాకు తెలిసి తప్పకుండా చెప్తా అని 1 గంట కూర్చొని తీసుకొచ్చేది. అట్లా హాస్టల్ వాళ్ళు మొత్తం కవర్ చేస్తే సార్ నేను ఇది నా గొప్పతనం నేను చెప్పడం లేదు. ఇట్లా అయితే పిల్లలు సెట్ అవుతారు. ఇంకొకటి, ఈ ఊర్లో పిల్లలు కొంతమంది స్కూల్ అంటే కొంచెం భయపడి రాకుండా ఎగనాం పెట్టేది, డుమ్మాలు కొట్టేది. అటువంటి వాళ్ళంతా లిస్ట్ అంతా తీసుకొని క్లాస్లో తీసుకొని వాళ్ళ ఇంటింటికి వెళ్ళి కలిసేవాడిని సండే రోజు. అట్లా కలవడం వల్ల పేరెంట్స్ కూడా అలర్ట్ అయ్యి పిల్లల్ని నీవు గాన పోకపోతే రామరెడ్డి సార్ పోయి చెప్పేస్తాడు అంటాడు ఇంటికాడ
ఇంటికాడికి కూడా రావు, నువ్వు నీకు అన్నమే పెట్టావు. ఇట్లా ఆనాడు తల్లిదండ్రులకు భయపడుతుంది పిల్లలు. భయపడి సారుకు చెప్తాడేమనేటువంటి సారు భయం, తండ్రి భయం ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడ ఉంది? ఎందుకు రా వచ్చినావు అంటే పని ఉండే వచ్చింది, సరేలే ఉండు, ఇట్లా అంటారు ఇప్పుడు. అయితే అది ఒకటి. ఇంకా ఇప్పుడు ప్రతి పిల్లవానికి సెల్ ఫోన్స్ అయినాయి. స్కూల్ ఎగ్గొడతారు, పోతారు, సెల్ ఫోన్లో పెట్టుకుంటారు, ఆ యూట్యూబ్ అదో ఇదో పెట్టుకొని అవన్నీ చూసుకుంటూ కూర్చుంటారు. అయితే దాన్ని ఉపయోగించుకోవడం వల్ల మంచిగా ఉంది. దానివల్ల కొన్ని అందుట్లో ఉన్నటువంటి కొన్ని మంచి అంశాలు అవన్నీ తీరిక ఉన్నప్పుడు చూడవచ్చు. వాళ్ళకు సరిపోదు అది. వాళ్ళ మోడంతా టైం అంతా ఎట్లుండాలి? చదువు మీదనే ఉండాలి. దాని గురించి ఎక్కడ మరి ఎక్కువ దానికి టైం ఇవ్వకూడదు. అవి ఉండకుండా ఉంటేనే పిల్లలు బాగుంటారు నా ఉద్దేశంలో. అయితే అదేవిధంగా అప్పుడు ఇక్కడ టీవీ ఒకటి ఏర్పాటు చేసింది, పబ్లిక్ టీవీ ఏర్పాటు చేస్తే దానికి నన్నే ట్రైనింగ్ పంపించారు. నీవైతే ఊర్లో ఉంటావు, ఎవరు ఉండరా పెట్టరు, నీవే ఉండు అంటే నన్ను 7 days 8 days హైదరాబాద్ ట్రైనింగ్ పంపించారు. ట్రైనింగ్ అయిపోయి వచ్చిన తర్వాత ఇక్కడనే ఆ మూలకు పెడితే అందరు ఇట్లా కూర్చుంటుంది. అందరూ ఒక 1.5 గంటల సేపు నేను కూర్చొని అన్నీ ఆ రోజు ప్రోగ్రామ్స్ ఏమేమి వచ్చినవి ఎట్లా అని అన్నీ రాసుకుంటుంటే నేను బుక్ మెయింటైన్. అయితే ఒకసారి ఇన్స్పెక్షన్కి వచ్చిండ్రు, ఏమండి బాగా నడుస్తుందా అంటే బాగా నడుస్తుంది సార్, రోజు పెడుతున్నామంటే రోజు పెడుతుందా అని బుక్ తెచ్చి చేతికి ఇచ్చిన. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇట్లా ఎవరు రికార్డ్ మెయింటైన్ చేయలేదు సార్, కీప్ ఇట్ అప్ అని చెప్పి సంతోషపడి వెళ్ళిపోయారు. అట్లా మనము ఈ స్కూల్లో అన్ని విధాల మరి అప్పుడు లేనటువంటి సౌకర్యాలన్నీ మెల్లమెల్లగా కల్పించుకుంటూ ఈ దశకు వచ్చింది స్కూల్. ఇప్పుడు ఇన్ని బిల్డింగ్లు అయినాయి, ఇంత గ్రౌండ్ అయిపోయింది, ఆటల పోటీలు నడిపిస్తున్నారు. ఏ స్కూల్లో కానీ సాధ్యమైనంత వరకు మంచి చేయడానికి ప్రయత్నం చేశాను సార్. ఇక ఈ మన స్కూలు విషయంలో నేను ఒక 7 సంవత్సరాలు 8 ఏళ్ళు ఎగ్జిట్గా పనిచేసి ఇక ప్రమోషన్ మీద పోయినా. ఆ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్లు అక్కడ మద్దూరు అక్కడ అట్లా ట్రాన్స్ఫర్ల మీద తిరుగుకుంటా మళ్ళీ తెలుగు పండిట్గా మళ్ళీ ఇక్కడికే వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక ఈ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. మళ్ళీ ట్రాన్స్ఫర్ 2 ఏళ్ళకే ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ కౌకుంట్ల వేకెన్సీ అయితే కౌకుంట్ల ఆత్మకూరు అయింది. ఆత్మకూరు నుంచి కౌకుంట్ల సారు రాములు సార్ అని ఉండే, ఆయన చనిపోయిన తర్వాత వేకెంట్ అయింటే ఆడికి వెళ్ళిపోయింది నేను. అయితే కౌకుంట్ల నుంచి రోజు వచ్చిపోతుంటే ఇట్లా. అయితే అక్కడ కూడా మరి నా క్యారియర్ అంతా మొత్తం మీద దేవుని దయ వల్ల చక్కగా సాగింది సార్. ఏ ఉపాధ్యాయులు కానీ, ఏ హెడ్ మాస్టర్ కానీ, పిల్లలు కానీ నా పట్ల ఎవరు చిన్నతనంగా చిన్న భావం చూడలేదు. ఇప్పటికీ కూడా మన గ్రౌండ్ ఇదంతా కూడా అన్ని పూల మొక్కలు మొలుస్తుండే అన్ని. అది అదే వయ్యారి బాబలే అంటారు కదా, అన్నీ పీకిచ్చేది, మొత్తం పీకిస్తుంటుంది స్టూడెంట్స్ వానాకాలం వస్తే. అయితే అట్లాగా అందరూ కూడా ఇక్కడ కలిసి కట్టుగా పనిచేసినందువల్లనే ఈరోజు ఈ ఆకారంలోకి వచ్చింది స్కూల్. అందరి శ్రమ ఉంది. మేము చేసిపోయిన తర్వాత కూడా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా దీన్ని చూసి అరే మనం కూడా కొంత చేయాలనేటువంటి దృక్పథంతో వాళ్ళు కూడా చేతనైనంత వరకు వాళ్ళు చేసినారు. వాళ్ళ పరివ్యూలో ఉన్నటువంటి పనులన్నీ చేసుకుంటూ వచ్చారు. అందుకొరకు ఈ ఆకారంలో ఉంది, ఈ నీట్నెస్ కానీ ఇదన్నా కానీ. ఇంకొకటి నన్నెసావు అని మన ఊర్లో ఉన్నాడు. నన్నెసావు ఎంత నీట్గా పెట్టేదంటే స్కూల్ ఏరియా వాళ్ళకి ఇచ్చేది 75 రూపాయలు. స్కూల్ అంతా నీట్గా మొత్తం కందిపరక మోపులు కట్టుకొచ్చి పెట్టుకునేది, కందిపరక పట్టేది కూర్చుంది. ఒక యాపాకు కనపడకుండా, ఒక చెట్టు ఆకు కనపడకుండా అంత నీట్గా పెడుతున్నాయి ఆ ముసలోడు. ఎందుకంటే ఆయనకు మరి మనకు ఎవరు కావాలి, స్వీపర్ కావాలి కదా అంటే ఇక నేను ఆయన పేరు తిండికి లేదు, కష్టం ఉంది అని చెప్పి పురందరికి చెప్పి అయ్యా పురందా అయ్యతోని కొందా అంటే నన్ను దొరుకుని పోయి ఏమరా ఏం దొరికొచ్చినావా అని అంటే లేదు పెద్దనైనా ఇట్లా చాలా బీదోడు అది మనకు స్వీపర్ పోస్ట్ కావాలి కదా, ఈయన అపాయింట్మెంట్ చేయండి. ఏజ్ ఎక్కువ ఉన్నట్టుది కదా, ఏం లేదు అంతా ఏం లేదు, నేను సర్టిఫికేట్ చేస్తాను, ఏజ్ సర్టిఫికేట్ అని చెప్పి డాక్టర్తో పోయి అప్పుడు వివేకానంద డాక్టర్ ఉండే సర్టిఫికేట్ జాబ్కి సరిపోయేటంతా ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ రాసుకొని సర్టిఫికేట్ వేసుకుని డాక్టర్ సర్టిఫికేట్ పెట్టించేసి అపాయింట్మెంట్ అదొకటి. ఇట్లా సాధ్యమంతా ఒకటని కాదు సార్, ఏది మనకు అవసరం అనబట్టి అవన్నీ కూడా చేసినాను నేను, నా శాయశక్తులు చేసినాను.
ఎవరు నువ్వు రా అని కూడా ఎవరు నేను అడగలేదు, ఎవరు నా వెంబడ రాలేదు. ఏమన్నా ఎట్లా ఏం చేద్దాం అని కూడా అడగలేదు. ఒక్క సహకారం ఇచ్చి నాకు రామన్ గౌడ్ హెడ్ మాస్టర్ ఉండే కదా, అప్పుడు ఈ కంపౌండ్ కొరకు ఫుల్ సహకారం ఇచ్చిండు నాకు ఆయన చేసినందుకే నేను ఈ వాతావరణం కాంపౌండ్ ఇవన్నీ కూడా నిర్మాణం అయిపోయింది. చేతమన్నా ఏమైనా చేతో స్కూల్కి మంచిగా అవుతుంది కదా, మనకు పలానా పీరియడ్లో చేసింది కదా అనేటువంటి జ్ఞాపకం ఉంటుందని అందరూ చెప్పారు. అట్లాగా ఏప్రిల్ 19th మన ప్రోగ్రామ్ ఏప్రిల్ 19th మన ప్రోగ్రామ్స్కు అందరూ రావాలి తప్పనిసరి. మెంబర్లు అయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరికన్నా అందపోతే కూడా మనం మెసేజ్ ఇచ్చుకోవాలి. అందరినీ కూడా పిలుచుకుంటే అందరూ వస్తే ప్రోగ్రామ్ గ్రాండ్గా అవుతుంది. ఎంతమంది వచ్చిండ్రు అని ఫస్ట్ చూస్తారు. చూసి అయ్యా ఇంతమంది విద్యార్థులు మా పాఠశాలలో చదువుకొని పోయిండ్రు కదా అనేటువంటి భావన ఊరు వాళ్ళకి కలుగుతుంది. మన స్కూల్ను బాగా చేసుకోవాలి అనుకుంటారు. చాలామంది వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా తప్పనిసరి రావాలి సార్, మీరు మీ పూర్వ పాఠశాల ఇది అని చెప్పి వాళ్ళతో రిక్వెస్ట్ చేశాను. వాళ్ళను పిలిస్తే తప్పకుండా వస్తారు, తప్పకుండా వచ్చేటట్టు చేయాలి. మీరు సురేష్, నేను అందరూ కూడా మన వాళ్ళందరికీ కూడా చెప్పాలి తప్పనిసరిగా. మీ క్లాస్మేట్స్ ఎవరు వాళ్ళందరూ కూడా చెప్తే వాళ్ళు వస్తారు, వాళ్ళ ఫాదర్స్ కూడా వస్తారు. వాళ్ళ ఫాదర్స్ కూడా పిలవాలి, ఎందుకంటే పేరెంట్ కదా, వాళ్ళకు మనం బెంచీలు వేసి కూర్చోబెట్టి వాళ్ళతో కూర్చుంటారు. ఏప్రిల్ 19th రోజు అందరూ కూడా ఈ సమావేశానికి రావాలి. నేను కూడా వస్తా తప్పకుండా. ఎన్ని కష్టాలు ఉన్నా నేను వస్తా తప్పనిసరిగా. నడవలేని పరిస్థితిలో ఉన్నా వచ్చన్నా మెల్లగా భగవంతుని దయ సార్. ఇప్పుడు నాకు 2 సార్లు యాక్సిడెంట్ అయితే నేను బతికినా అంటే అందరి పిల్లల ఆశీస్సులు, తర్వాత పెద్దల ఆశీస్సులు, అమ్మ నాయన ఆశీస్సులు. సార్ గారు జడ్పిహెచ్ఎస్ పేరూరు పాఠశాలను విజిట్ చేసి ఈరోజు వారు మాకు విలువైనటువంటి సందేశాన్ని, సూచనలు, సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీ అనుభవాలు మాకెంతో ఉపయోగపడతాయి. మీరు చెప్పినటువంటి అంశాల మీద ఈ పాఠశాలను మేము మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చి దీన్ని అభివృద్ధిలో పథంలో నడిపించేటువంటి బాధ్యతకు ఉంటున్నటువంటి మాకు అందిస్తున్నటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా ఆల నరేందర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈరోజు పాఠశాలను సందర్శించి ఇక్కడ మనకు చాలా మంచి విషయాలు చెప్పినటువంటి రామరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.